ఈరోజు మా అమ్మ చికెన్ బిర్యానీ చేసింది. అబ్బబ్బబ్బబ్బ! టేస్ట్ నిజంగా నెక్స్ట్ లెవెల్ అంతే. అన్నీ ఇంట్లో ఉండే వాటితోనే సింపుల్ అండ్ ఈజీగా ఎలా చేసిందో చూపిస్తానండి. హాయ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇక్కడ బిర్యానీ కోసం అయితే మా అమ్మ ముందే అన్నీ ప్రిపేర్ చేసి పెట్టింది. దీనిలో కావాల్సినవి అయితే రైస్, ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా, టమాటో, బగారా సామాను, పెరుగు అంతే. ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ముందుగా రైస్‌ని బాగా వాష్ చేసి స్టవ్ వెలిగించి రైస్ బౌల్‌ని పెట్టుకొని బగారా సామాను వేసుకోవాలి. బగారా సామాను అంటే ఆకు పువ్వు, షాజీరా, ఇలాచీ, లవంగాలు ఇవన్నీ వేసుకున్నాక కొద్దిగా పైనుండి ఆయిల్ వేసుకోవాలి. తర్వాత అందులోనే ఒక హాఫ్ స్పూను సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు రైస్‌ని ఒక 70% వరకి కుక్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. మేమిక్కడ బాస్మతి రైస్‌తో చేయట్లేదు. మామూలు రైస్‌తోనే చేస్తున్నాము. మామూలు రైస్ కొద్దిగా పలుకొచ్చినప్పుడు తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు చికెన్‌ని బాగా కడిగి అందులో ఒక హాఫ్ స్పూన్ పసుపు, ఒక స్పూన్ కారం, సాల్ట్ హాఫ్ స్పూను. ఎందుకంటే రైస్‌లో ఆల్రెడీ అమ్మ సాల్ట్ వేసింది. సో, ఒక హాఫ్ స్పూన్ సరిపోతుంది. గరం మసాలా పొడి, బ్రౌన్ ఆనియన్స్, ఇంకా పుల్లటి పెరుగు ఒక హాఫ్ కప్పు వేసి బాగా కలుపుకోవాలి. మసాలాలంతా బాగా కలిసేదాకా బాగా కలుపుకోవాలి. మీరు ఎంత బాగా కలుపుకుంటే చికెన్‌కి మసాలా అంత బాగా పడుతుంది. ఇలా కలుపుకున్న దాన్నైతే ఒక 10 మినిట్స్ అయినా పక్కన పెట్టుకోండి. ఎందుకంటే మనం పుల్లటి పెరుగు కలుపుకున్నాం కదా! మ్యారినేట్ చేసుకునే అవసరం కూడా లేదు. ఇప్పుడు స్టవ్ వెలిగించి బిర్యానీ బౌల్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. బిర్యానీని ఎప్పుడైనా నేనే చేస్తాను అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు. ఈసారి మా అమ్మే చేసింది. నిజంగా టేస్ట్ ఎలా ఉందో చూడాలని బాగా కుతూహలంగా ఉంది. ఇప్పుడు ఆయిల్ వేసుకొని అందులోని 4 కట్ చేసిన టమాటోని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆయిల్‌లో టమాటా బాగా మెత్తపడేదాకా కలుపుకొని ఇప్పుడు ఇందులోనే కొద్దిగా పుదీనాను కూడా వేసుకొని బాగా కలుపుకోండి. ఎక్కువ హడావిడి లేకుండా సింపుల్ అండ్ ఈజీగా మీరు కూడా ఒకసారి ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. నిజంగా టేస్ట్ బాగా ఉంటుంది. అన్నీ సాఫీగా జరుగుతాయిలా అందులోనూ మన చేయి ఉండాలిగా. అన్నీ మనం చేసినట్టే బిల్డప్ ఇవ్వాలిగా. అందుకే నేను వచ్చి కలుపుతున్నాను. తర్వాత ఇందులోనే బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఇందాక మనం మసాలా అన్నీ కలిపి పెట్టుకున్న చికెన్ని ఇందులోకి షిఫ్ట్ చేసుకోవాలి. చికెన్ అంతా ఆయిల్‌లో బాగా ఉడికేలాగా బాగా కలుపుకోవాలి. ఆయిల్ పైకి తేలేంత వరకు బాగా ఉడకనివ్వాలి. చికెన్‌ని ఎంత బాగా ఉడకనిస్తే తర్వాత మనం రైస్ వేసుకుంటాం కదా! అప్పుడు ఎక్కువ ఉడికే పని ఉండదు. ఇప్పుడు మూత పెట్టి ఒక 10 నిమిషాలు బాగా ఉడకనివ్వాలి. ఎప్పుడు మనమే ఎందుకు చేయాలి బిర్యానీ? అప్పుడప్పుడు మన అమ్మల చేతిలో కూడా ఇలా చేయించుకొని తినాలి. నిజంగా మన అమ్మల చేతిలో ఏం అమృతం ఉంటుందో తెలీదు గానీ, వాళ్ళు ఏ వంట చేసినా కూడా బాగా కుదురుతుంది. అదేంటో తెలీదు గానీ. సరే గానీ మనం ఇందాక ఉడికించి పక్కన పెట్టుకున్న రైస్‌ని ఈ చికెన్ పైన ఒక లేయర్ లాగా వేసుకోవాలి. చికెన్ బాగా కుక్ అయిందా లేదా చూసుకున్న తర్వాతనే ఈ రైస్‌ని ఇందులోకి షిఫ్ట్ చేసుకోండి. ఎందుకంటే చికెన్ ఉడకలేదనుకోండి మనం ఫ్లేమ్‌లో పెట్టిన తర్వాత అది మళ్ళీ కింద మాడిపోయే అవకాశం ఉంటుంది. మీరు ముందే చూసుకొని వేసుకోండి. చూసారా? ఇలా లేయర్ లాగా మొత్తం చికెన్ అంతా స్ప్రెడ్ అయ్యేలాగా వేసుకోండి పైన రైస్. ఇలా రైస్‌ని ఒక లేయర్ లాగా వేసుకున్న తర్వాత దీనిపైనుండే బ్రౌన్ ఆనియన్స్‌ని ఒక లేయర్ లాగా వేసుకోండి. మొత్తం ఒకే దగ్గర వేసుకోకండి. తర్వాత దీనిపైనే కొద్దిగా పుదీనాని, తర్వాత ఫుడ్ కలర్‌ని కూడా యాడ్ చేశాను నేను చూడండి. మా అమ్మయితే వద్దంది. నేనే కలర్ కోసం బావుంటుంది కదా అని నేనే వేశాను. ఎంతైనా మన చేయి లేకపోతే మనకు దురద పుడుతుందిగా. దీనిపైనుండే కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి ఒక 15 మినిట్స్ లో ఫ్లేమ్‌లో బాగా దమ్ముగా పెట్టి కుక్ చేశారంటే వేడి వేడి పొగలు కక్కే బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. చూసారా ఎంత బాగా అయిందో? మామూలు రైస్‌తో అయినా సరే బాగా వచ్చింది. సూపర్ టేస్ట్‌తో మా అమ్మ చేత్తో చేసిన చికెన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. మీరైతే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి.